సర్పంచ్ అవుదామని కూతురునే చంపేశాడు. ఎన్నికల్లో పోటీకి అడ్డుపడిన ముగ్గురు పిల్లల నిబంధన. ఒకరిని కెనాల్లో పడేసి హతమార్చిన తండ్రి. మహారాష్ట్రలో ఇద్దరు నిందితులు అరెస్టు. కేసు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్లో జరిగింది. బార్డర్ కాబట్టి అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా తన కూతురుని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కి తరలించారు. వివరాలు సిపి పోతరాజు సాయి చైతన్య సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎడవల్లి పిఎస్ పరిధిలో ఏఆర్పి క్యాంప్ శివారులో నిజాం సాగర్ కెనాల్లో గత నెల 26వ తేదీన 6 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను అన్ని సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాతో పాటు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సుధీర్ వాట్సాప్ స్టేటస్ చూసిన మహారాష్ట్ర ముఖేడ్లోని అతని బంధువులు పాప వివరాలు తెలిపారు. ఆ చిన్నారిది ఇక్కడి ఊరేనని, పేరు ప్రాచికొండ మంగళి అని చెప్పారు. దీంతో పోలీసులు ముఖేడ్కు వెళ్ళి పాప కెరూర్ గ్రామానికి చెందినట్లు నిర్ధారణ చేసుకున్నారు. మాయమాటలు చెప్పి తీసుకొచ్చి తండ్రి పాండురంగ కొండమంగళే తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ముఖేడ్లో సెలూన్ నిర్వహిస్తూ జీవిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రాబోయే సర్పంచ్ ఎన్నికల ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయడానికి అనర్హులని తెలిసి మొదట ఒక బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించాడు. కానీ అప్పటికే బాబు పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉండడంతో దాన్ని మార్చేందుకు యత్నించగా సాధ్యపడలేదు. అప్పుడే అతడు సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి దారుణమైన ఆలోచనకు తెరలేపారు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు చెప్పాలని అనుకున్నారు. పెద్ద కూతురు ప్రాచీని తండ్రి పాండురంగ కొండమంగళే తన బైక్పై ఎక్కించుకొని మాయమాటలు చెప్పి నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఎడవల్లి వద్ద బలవంతంగా నిజాం సాగర్ కెనాల్లోకి తోసేశారు. కేసును ఛేదించి పోలీసులు తండ్రితో పాటు మరో నిందితుని అరెస్ట్ చేసింది. ఏమి లాభంరా, సొసైటీ ఎటుపోతుందిరా నాయన. సర్పంచ్ పదవి కోసం కన్న కూతుర్ని చంపే దరిద్రుని ప్రపంచంలో ఎవడన్నా ఉంటాడా? కన్న కూతురులను చంపడం, కన్న కూతుర్ల పైన రేపులు చేయడం, ఆస్తుల కోసం మానభంగాలు, మర్డర్లు చేయడం ఒకప్పటి సొసైటీ కాదు ఇది. దారుణమైన సొసైటీకి, దారుణమైన సిచ్యువేషన్కు తెగబడుతున్నారు దుర్మార్గులు. అదే నిజాం సాగర్ కాలువలో పడేసి వీని కూడా ఆన్నే ఉరేయాలి. చట్టాలు మనకి గట్టిగా లేవు. చట్టాలు ఇంత దారుణమా? దుర్మార్గుడు.